హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు 'మార్కో' సినిమా చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమాను డైరెక్టర్ ఎలా తెరకెక్కించాడు అంటే, యాజ్ టీజ్ ఒక హాలీవుడ్ మూవీ లెక్క తీశాడు ఫ్రెండ్స్. మనం నిజం చెప్పుకోవాలంటే. మనం హాలీవుడ్ లెక్క సినిమా తీశాడు. ఈ సినిమా హీరో ఉన్నికృష్ణన్ మన 'బాగుమతి' సినిమాలో 'జనతా గ్యారేజ్'లో తనున్నాడు. ఓకే. ఈ సినిమాకు ఆయన ఫిజిక్ గానీ, ఆయన బాగా సెట్ అయ్యాడు ఫ్రెండ్స్. బాగా సెట్ అయ్యాడు. ఈ సినిమాకు తను బాగా సెట్ అయ్యాడు. ఓకే. ఈ సినిమా ఎలా ఉందంటే, స్టోరీ ఏముండదు ఫ్రెండ్స్. ఈ సినిమా రివెంజ్ స్టోరీ. మాఫియాలో ఉండే 2 ఫ్యామిలీల మధ్య జరిగే రివెంజ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు మనం ఈ సినిమాలో. ఈ సినిమాకు బలం ఏమిటి అంటే సినిమాటోగ్రఫీ ఫ్రెండ్స్. కెమెరా వర్కింగ్ చాలా బాగుంది. హీరో సిగరెట్ తాగేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రావడం, దానికి కరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెట్ కావడం. ఈ సినిమాను నిలబెట్టింది 2 ఫ్రెండ్స్. ఒకటి కెమెరా వర్క్, 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సినిమా మొత్తం మీకు ఒకే రకమైన కెమెరా వర్క్ ఇట్లా ఒక హాలీవుడ్ మూవీ లెక్క ఇట్లా కెమెరా వర్క్ ఇట్లా వస్తూనే ఉంటుంది. క్లోజప్ షాట్స్ కానీ అవి. ఇంకొకటి ఏంటంటే దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 2 బాగున్నాయి. కానీ ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే గుడ్ సినిమానా? బ్యాడ్ సినిమానా? ఇప్పుడు మనం చర్చ చేసుకుందాం. సినిమా టేకింగ్ అవసరం లేదు. సినిమా టేకింగ్ ఎక్సలెంట్ ఉన్నది. కానీ ఈ సినిమా నేను చూశాక నాకైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే సినిమాలో చాలా వైలెన్స్ ఉంది. ఎంత వైలెన్స్ అంటే ఈ సినిమా ఈ సినిమాలో ఇప్పుడు ఫస్ట్ విలన్ వెళ్తాడు. అతడు ఒక వ్యక్తిని చంపేస్తాడు. అదే ఘోరంగా చంపేస్తాడు. హీరో వస్తాడు. ఇంకొక విలన్ వస్తాడు. ఆయన కంటే ఘోరంగా చంపేస్తాడు. లాస్ట్‌కి ఇంకొక విలన్ వస్తాడు. అతడు ఇంకా ఘోరంగా చంపేస్తాడు. ఇట్లా ఈ సినిమాలో వైలెన్స్ ఇట్లా పెంచుకుంటూనే పోయిండు. ఇట్లా వైలెన్స్ పెంచుకోవడం అస్సలు మంచిది కాదు సినిమాలలో. ఈ వైలెన్స్ ఇలా ఉండకూడదు కూడా సినిమాలలో. అంత అవసరం లేదు. ఎస్పెషల్లీ ఈ సినిమా మధ్యలో తన ఫ్రెండుని కట్టర్‌తోటి తన ఫ్రెండ్ చేతిని కోసేస్తాడు విలన్. అదొకటి అక్కడ బాలేదు. ఇంకొకటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే హీరో ఫ్యామిలీని విలన్ వచ్చి చంపేస్తాడు. చిన్న పిల్లలను, లేడీస్‌ను అందరిని ఇష్టం ఉన్నట్టు చంపేస్తాడు. ఇక ఎస్పెషల్లీ అంటే ఇక మనం చెప్పుకోకూడదు కానీ గర్భవతి ఉంటుంది. ఆమెను చంపే విధానం అదైతే అస్సలే నచ్చలేదు నాకు. నేను అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్. మరీ అంతగా చూడకూడదు. నేను సెన్సార్ బోర్డును కూడా ఒకటి చెప్పదలుచుకుంటాను. మరీ ఇలాంటి సినిమాకు మీరు ఏ సర్టిఫికేట్ అని చెప్పేసి ఏ విధంగా అయినా చంపుకోండి, ఏ విధంగా అయినా తీసుకోండి అన్నట్టు కూడా ఉండద్దు. అది ఏదైనా కొద్దిగా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌ను క్రాస్ చేసినప్పుడల్లా మీరు కట్ చెప్పాల్సిందే. మరీ ఇంత వైలెన్స్ సినిమాలను కూడా ఎంకరేజ్ చేయొద్దు. నేను ప్రేక్షకులను కూడా అదే చెప్తున్నాను. ఇలాంటి సినిమాలను మనం హిట్ చేయవరకు ఇది టేకింగ్ చాలా బాగుంది. తక్కువ బడ్జెటా, అది ఎక్కువ బడ్జెటా కానీ టేకింగ్ చాలా బాగా తీసి మరీ ఇంత వైలెన్స్ పెట్టేసరికి అది ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్‌కి బాగా వెళ్తదది. బాగా వెళ్ళి వాళ్ళు వైలెన్స్‌కి ఎక్కువ అలవాటు పడిపోతారు. ఎందుకంటే సినిమా ప్రభావం ఎంతో అంతో ఉంటది. మొత్తం ఉండకపోయినా అది మనకు సినిమా అని తెలిసినా కూడా మరీ ఇలా ఇంత వైలెన్స్ అయితే పెట్టకూడదు. అందుకే సెన్సార్ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఇంత వైలెన్స్ పెడితే వాళ్ళు అసలు ఖచ్చితంగా అసలు మూవీ రిలీజ్ కానీయకుండానే చూడాలి. సినిమాను ప్రేక్షకులు కూడా కొద్దిగా ఆలోచించాలి. మనం ఇప్పుడు ఈ సినిమాను ఒంటరిగా ఒక్కరం వెళ్లి చూసామనుకో, ఏముంది వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కానీ సినిమా మాత్రం చాలా స్టైలిష్‌గా తీశాడు. హాలీవుడ్ లెవెల్ తీశాడు. సూపర్ తీశాడు అని మనం మెచ్చుకుంటాం. అదే నువ్వు ఒక ఫ్యామిలీని తీసుకొనెళ్ళు. పిల్లల్ని చంపడం, లేడీస్‌ని చంపడం, అందరిని ఇష్టం ఉన్నట్టు నరకడం. అది మన ఫ్యామిలీతోటి చూస్తే మరి అది రాంగ్ అనిపిస్తది మనకు.
అందుకే మనం ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయకూడదు. అస్సలు ఇలాంటి సినిమాలు ప్రభుత్వం అది సెన్సార్ బోర్డ్ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా జనరల్ ఆడియన్స్ ఉంటారు. జనరల్ ఆడియన్స్ హీరో సూపర్‌గా సెట్ అయ్యాడు. హీరో స్టైలిష్‌గా చాలా స్టైలిష్‌గా డైరెక్టర్ చాలా స్టైలిష్‌గా తీశాడు. హాలీవుడ్ మూవీ లెవెల్‌లో తీశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. అది ఇది అని చెప్తారు. కానీ అంతిమంగా నీకు లాస్ట్‌కు సినిమా మొత్తం అయిపోయినాక నువ్వు చూస్తే నీకు ఏమున్నది అంటే ఏమీ లేదు అందులో. మొత్తం చంపుకోవడం తప్ప ఏమి ఉండదు. హీరో మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఈ సినిమాలో ఒకటి జరిగింది. ఏ మిస్టేక్ అంటే హీరోని మొత్తం విలన్ని ఎలివేట్ చేసి క్రూరంగా చంపించాడు. హీరోని ఎలివేట్ చేస్తూ తన ఫ్రెండ్‌ను కాపాడుకోలేకపోయాడు. లాస్ట్‌కు తన ఫ్యామిలీని కూడా కాపాడుకోలేకపోయాడు. అప్పుడు సినిమాకు అర్థం ఉండదు. ఎవరిని చంపాలి ఏదైనా వైలెన్స్ అయినా అక్కడ హీరోను డిగ్రేడ్ చేశాడు. అందుకే హీరోయిజం నాకు అంతగా నచ్చలేదు. ఇన్వెస్టిగేషన్ కూడా తన తమ్ముడిని ఎవరు చంపారు అనే ఇన్వెస్టిగేషన్ కూడా కరెక్ట్ చేయలేదు. మరి డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ కూడా మీరు కూడా కొంచెం ఆలోచించాలి. మరీ ఇంత వైలెన్స్ అవసరం లేదు. వేరే సినిమాలలో హాలీవుడ్ సినిమాలలో ఉంటే హాలీవుడ్ సినిమాలలో ఉండని మన సినిమాలలో ఉండకూడదు. మనం అలాంటి సినిమాలు చూడకూడదు. అందుకే నేను ఈ సినిమా టేకింగ్ బాగున్నా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా, కెమెరా వర్క్ బాగున్నా, ఈ సినిమాకైతే నేను రేటింగ్ ఫెయిల్ సినిమాలు లెక్కనే ట్రీట్ చేస్తున్నా. ఓన్లీ 1 మాత్రమే ఇస్తున్నా. ఆ తర్వాత మీ చాయిస్ ఫ్రెండ్స్.